పెసర ఇడ్లీ అండి. రెడీ చేసేద్దామా? పెసర గానీ, లేదంటే పెసరపప్పు కూడా తీసుకొచ్చండి. ముందు రోజు నైట్ గానీ, లేదంటే 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోద్ది. ఇలా నానబెట్టుకున్న పెసల్ని నీట్‌గా కడిగి, వాటర్ అంతా వంచేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోండి. చిన్న ఇంచు అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకోండి. మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోద్దండి. ఈ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక, పావు స్పూను పసుపు, ఒక కప్పు పెరుగు వేసుకొని మొత్తం అన్నీ మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. అస్సలు పలుకుండకూడదండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి బొంబాయి రవ్వ అండి. అదే సూజీ రవ్వ, ఉప్మా రవ్వని కూడా అంటారు కదా! దాన్ని కూడా పావు కప్పు వేసుకొని, చిటికెడు వంట సోడా, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని, ఒకసారి మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకోండి. దీంట్లోకి ఒక కప్పు క్యారెట్ తురుము, పావు కప్పు కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా అన్నీ కలిసేలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని పావుగంట అయినా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ పీటలు తీసుకుని ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ కొంచెం వేసుకుని మొత్తం అంతా అప్లై చేయండి. ఈ ఇడ్లీ పీటల్లోకి ఈ పిండిని కొంచెం కొంచెం వేసుకుని మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకున్నాక ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఈ పీటలన్నీ దాంట్లోకి పెట్టుకుని మూత పెట్టి ఆవిరి మీద ఉడికించండి. అంతేనండి, ఇవి అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందామా? ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే పెసర ఇడ్లీ అండి, రెడీగా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసండి. ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.